హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లండి. తామర గింజలతో గనక ఇలా చేసినట్లయితే ఈ స్వీట్ రెసిపీని కనీసం నెల రోజుల వరకైనా మనం స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలు అడిగిన వెంటనే అప్పటికప్పుడే ఈజీగా చేసి ఇచ్చేయచ్చు. మరి ఇంత ఈజీగా చేసుకునే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? చిన్న మిక్సీ జార్లోకి 1.5 కప్పు, నేను ఇక్కడ కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 1.5 కప్పు తామర గింజలు తీసుకోవాలి. దీంట్లోనే కొంచెం యాలకులు కూడా తీసేసుకోండి. ఒక 4 నుంచి 5 వరకు తీసేసుకోండి. తామర గింజల్ని మెత్తగా చేయకుండా ఇలా బరగ్గా చేసుకోండి. ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసి వేరొక ప్యాన్లోకి బెల్లం తీసేసుకోవాలి. బెల్లం వచ్చేసి స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఎంత స్వీట్నెస్ కావాలో అంత అయితే ఇక్కడ తీసుకున్నానండి. కొంతమంది ఎక్కువ కూడా తింటారు కదా, సో దాన్ని బట్టి మీరు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నీళ్ళని కలిపి దీన్ని పాకం వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. మనం తామర గింజల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి, తామర గింజల్ని వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివే తీసేసుకోండి. చూడండి, బెల్లం ఇలా పాకం అనేది రావాలి. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను, పాకం వచ్చిందో లేదో అనేది. ఇలా వాటర్లో చెక్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా తామర గింజలు, దీంతో పాటు నువ్వులు కూడా తీసేసుకోండి. నువ్వులు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసేసుకోండి. నువ్వులు దీంతో పాటు తామర గింజలు కొంచెం మంటని మాత్రం లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి. తామర గింజలు చూడటానికి పెద్ద సైజులో ఉంటాయి కదండి, కొంచెం హీట్ తగిలితే చాలు ఇవి మెత్తగా అయిపోతాయి. సో అందుకే నేను బరగ్గా గ్రైండ్ చేసుకోనని చెప్పాను. సో ఇందులో చూడండి, కొంచెం మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తామర గింజలు కనిపించట్లేదు కదా, ఇందులో కంప్లీట్గా కలిసిపోతాయి అన్నమాట. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే ఇందులో జీడిపప్పు తీసుకున్నాను. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 లేదా 3 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టీల్ ప్లేట్లోకి కొంచెం నెయ్యిని కలుపుకొని ఇలా గ్రీస్ చేసేసుకోండి. మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రీస్ చేసిన తర్వాత ఇందులో తీసుకున్నాను అనుకోండి, అడుగు భాగం అనేది అంటుకోపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. లేదనుకోండి, కొంచెం చల్లారిన తర్వాత అడుగు అనేది అంటుకోపోయి అస్సలు ఇది రాదు. సో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టాం కదా, దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఈ ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం చల్లారింది అనుకోండి అస్సలు రాదండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేయటం వల్ల మనకేంటంటే చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఈ రోజుల్లో పిల్లలందరూ బయట స్నాక్స్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు. మరి వాళ్ళకి బయట స్నాక్స్ ఇవ్వకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి అప్పటికప్పుడే ఈ స్వీట్ని ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే పిల్లలైతే నో అని చెప్పకుండా తినేస్తారండి. చాలా రుచిగా, చాలా టేస్టీగా వస్తుంది. మీరు చేయటం కూడా చాలా ఈజీ అన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు, డిఫరెంట్గా కూడా ఉంటుంది. మామూలుగా అయితే తామర గింజల్ని రోస్ట్ చేసి ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇలా మీరు చేసి పెట్టేయండి. నెల రోజులైనా పాడవకుండా ఈ స్వీట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మరి డిఫరెంట్గా చేసే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.